క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తును ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరి ఈరోజు మనందరం కూడా ఈ విధంగా కూడి ఉండడానికి ప్రభు చూపించినటువంటి ఆయన మహిమను బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈరోజు వాక్యాన్ని వినడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ షలోం. అందరూ క్షేమంగా ఉన్నారని, మీ కుటుంబాల్లో సంతోషము సమాధానాన్ని దేవుడు అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఇస్తున్నటువంటి చక్కటి మరి ఫీడ్బ్యాక్ని బట్టి మేము సంతోషిస్తూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నాం. ఇంకను మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలని మేము ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య సత్యాలను మనం నేర్చుకుందాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. రండి ఒక నిమిషం మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, జీవాధిపతి ఒక దేవానికి స్తోత్రాలు. మాతో మాట్లాడే దేవా, మమ్మల్ని నడిపించు, పోషించు దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం వినడానికి మేము సిద్ధపడుతుండగా నీ వాక్య సత్యముల చేత మమ్మల్ని ఆదరించమని, మీరే మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదేము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించి యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ప్రజలకు తెలియపరిచినటువంటి ఒక చక్కటి ప్రవచన వాక్యం ఏంటంటే, పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని తిరిగి కట్టడం. పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తానని సర్వకృపానిధి అయినటువంటి దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న దేవుడు, మనల్ని నడిపించు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఈ ప్రస్తుత కాలానికి అనేక సంవత్సరాల క్రితం ఆమోసు ద్వారా సెలవిచ్చినటువంటి మాట, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టడం. ఇదే ప్రవచన వాక్యాన్ని అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తులైన వారు ఈ మాటను వారు గుర్తు చేసుకుని ఆ కాలములో జరిగినటువంటి అనేక సందర్భాలను వారు గుర్తు చేసుకుంటూ ఈ వచనాన్ని, ఈ ప్రవచనాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 16లో నుంచి చూస్తే, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామం ఎవరికి పెట్టేదను ఆ సమస్త జనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, అపోస్తులైన వారు ఈ మాటను మరలా పైకి తీసుకొచ్చి అంత్యకాలంలో అనగా క్రీస్తు ప్రభులు వారి యొక్క రాకడ, క్రీస్తు ప్రభులు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల తర్వాత స్థాపింపబడిన సంఘములో ఈ మాటను గుర్తు చేసుకుంటున్నారు. అంటే అసలు పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని తిరిగి కట్టడం, అసలు దావీదు గుడారము అంటే ఏంటి, అసలు బైబిల్లో ఉన్న గుడారాలు ఏంటి, బైబిల్లో ఉన్నటువంటి దావీదు గుడారానికి ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుడు ఆ ప్రవచనాన్ని చెప్పాడు, దాన్ని ఎందుకు అపోస్తులైన వారు దాన్ని ఎత్తి చూపించారో, ఈ మాటను మనం ఒకసారి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం వెళ్ళగలిగితే
మనకు కనబడేటువంటి దేవుని యొక్క నివాసం, ఇశ్రాయేలీయులతో దేవుడు నివాసం ఉండడానికి, ఇశ్రాయేలు పక్షాన ఇశ్రాయేలు మధ్యలో ప్రభువు నివాసం ఉండి వారితో నడవడానికి, వారి మధ్యలో ఉండి వారిని బలపరచడానికి, వారికి తన వాక్కును తెలియపరచడానికి, వారికి తన చిత్తాన్ని తెలియపరచడానికి, ఇశ్రాయేలు వచ్చినటువంటి తగాదాలను తీర్చుటకు మోషేకు జ్ఞానం ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి పాప క్షమాపణ నిమిత్తమై బలిపీఠము దగ్గర అర్పించేటువంటి ఆ యొక్క బలి అర్పణను స్వీకరించడానికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలు మధ్యలో ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని సర్వకృపాని అయినటువంటి దేవుడు మోషేకు సెలవిచ్చాడు. మొదటిగా మనం చూస్తే ప్రభువు నివాసం ఉండటానికి మోషే ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. మనందరికీ తెలిసింది ఆ ప్రత్యక్ష గుడారం యొక్క స్థితి. ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా ఉండాలో, దాని పొడుగు ఎడల్పు ఏ విధంగా ఉండాలో, అందులో వాడవలసినటువంటి మరి వస్త్రాలు, గుడారము ఏ రంగులో ఉండాలో, ఎలాంటి వస్తువులు దాంట్లో వాడాలో అనేకమైన ప్రత్యేకమైన లక్షణాలు అందులో ఉన్నాయి. అవన్నిటిని కూడా దేవాతి దేవుడు మోషేకు స్పష్టంగా చూపించాడు. అక్కడ రాస్తాడు, సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడు ఒక పటాన్ని చూపించాడు, ఒక చిత్రాన్ని చూపించాడు. ఆ చిత్రాన్ని చూపించిన రీతిగానే మోషే కిందకు వచ్చి తన పని అంతటిని కొనసాగించాడు. అంటే మోషే చేసిన ప్రతి పని దేవుడు అంతకుముందే డిజైన్ చేశాడు. గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ షోన్ టు ద మోసెస్ చూపించిన ప్రతి దానిని దేవుడు డిజైన్ చేశాడు. అంటే దేవుడు డిజైన్ చేశాడంటే ఆయన తన ప్రణాళిక చెప్పిన సమస్తాన్ని నిర్మించి దానిని మోషేకు చూపించి మోషే చేత భూమి మీద దాన్ని కట్టించాడు. అలా కట్టించినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటిది ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉండేవి. ఒకటి సభా ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. వీటి పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉండేది. ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించిన కార్యాలే. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుని నివాసంగా ఉండడానికి ఆయన ఒక మందసాన్ని కట్టమని ఆ మందసములో కరుణాపీఠాన్ని ఏర్పాటు చేసి, ఆ మందసములో మన్నా పాత్రను, ఆ మందసములో చిగిరించినటువంటి అహరోను చేతికర్రను, ఆ మందసములో దేవుడు చేతి వ్రాత అయినటువంటి మరి 10 ఆజ్ఞల పల్లకలను ప్రభువు అందులో పెట్టించారు. అతి పరిశుద్ధ స్థలములో ఉండేది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ స్థలం మీదకి దేవాతి దేవుడు అప్పుడప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం మీద మరి ఆయన వస్తూ ఇశ్రాయేలుతో మాట్లాడుతూ తన ప్రజలైనటువంటి ప్రవక్తలైనటువంటి మోషేతోనూ అహరోనుతోనూ మాట్లాడుతూ ఆయన ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చారు. అయితే ఇశ్రాయేలు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి మోషే తర్వాత ఇంచుమించు అది న్యాయాధిపతుల కాలం వరకు ప్రత్యక్ష గుడారము నిలబడి ఉంది. ప్రత్యక్ష గుడారములో సమస్తమును నిలిచి ఉన్నాయి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ ఫిలిస్తీయులు ఏం చేశారంటే ప్రత్యక్ష గుడారాన్ని పాడు చేసి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ఫిలిస్తీయులు పట్టుకెళ్ళినప్పుడు మనకు ఒక విషయంగా రావాలి. ఏంటంటే దావీదు తన ప్రత్యక్ష గుడారం దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు జారిపోయినటువంటి ఆ యొక్క మందసం మీద చెయ్యి వేసినటువంటి ఉజ్జా చచ్చిపోయాడే. ఫిలిస్తీయులు ఎందుకు చనిపోలేదని మనకు ఒక ఆలోచన రావచ్చు. అక్కడ విషయం ఏంటంటే ఇశ్రాయేలు మధ్యలో దేవుడు లేడు. అప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా, ఇశ్రాయేలులో నుంచి దేవుని మహిమ కొనుపోబడటం ద్వారా ఆ మందసానికి ప్రాముఖ్యత పోయింది. ఈ రోజుల్లో మన క్రైస్తవ జీవితం కానివ్వండి, భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, నేను మందసం దగ్గర ఉంటానని ప్రభువు చెప్పాడు అనుకోండి, ఇక మనం ప్రభువుని మందసాన్నే పట్టించుకుంటాం. మందసమే దేవుడు అనుకుంటాం. మందసం దగ్గర దేవుడు ఉంటానన్నాడే తప్ప మందసము దేవుడు కాదు. అంటే మందసము దగ్గర దేవుడు లేనప్పుడు ఆ మందసము జస్ట్ ఏంటంటే ఒక వస్తువు అంతే, దానికి ఒక ప్రాధాన్యత లేదు. దేవుడు ఎక్కడ ఉంటే ఆ వస్తువుకు ప్రాధాన్యత తప్ప ఆ వస్తువును బట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది క్రైస్తవుని జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ ఈరోజు సాంసన్ లేకపోతే సంసోను మరి పచ్చిదవడ పట్టుకుని 3000 మందిని చంపాడే, మనం ఒకవేళ ఇప్పుడుగాక ఆ పచ్చిదవడ మనకు దొరికితే ఆ పచ్చిదవడని దేవుడి కింద చేసేద్దాం.
ఎందుకో తెలుసా, మానవుని యొక్క లక్షణం ఏంటంటే దేవుడు వాడుకునే వస్తువుల్ని దేవుళ్ళుగా చూస్తాం తప్ప దాన్ని వాడుకునే దేవుణ్ణి మాత్రం మనం పట్టించుకోం. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. దేవుడు నివసించే ఆలయానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప దేవుని ఆలయములో ఉండే దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. దేవుని ఆలయంలో చాలా పవిత్రతగా ఉండాలనుకుంటారు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నీతో ఉంటాడు, నీ హృదయమే ఆయన ఆలయం అన్న విషయం మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు, ఏమనంటే అయ్యా మా మందిరం చాలా గొప్పదండి, మా మందిరం చాలా అందంగా ఉంటుందండి, మా ప్రార్థన మందిరం ఇలా ఉంటుందని అలా ఉందండి. సంతోషమే, మందిరాన్ని డెకరేట్ చేసుకోవడం మంచి అందంగా ఉంచుకోవడం మంచిదే, కానీ ఆ మందిరంలో దేవుడు ఉన్నాడా? చాలామంది మందిరాల గురించి అతిశయిస్తారు తప్ప మందిరంలో ఉన్న దేవుణ్ణి గురించి అతిశయించేవారు తక్కువ. నేను దేవుణ్ణి కలిగే ఉన్నాను, నా దేవుడు గొప్పవాడని ఎవడ చెప్పడం. మా మందిరం గొప్పదండి, మా సంఘం గొప్పదండి, మా దిదంతా చాలా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇశ్రాయేలీలు కూడా మందసానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, మందసం గురించి ఆలోచన చేస్తే మందసము దగ్గర దేవుడు లేనప్పుడు ఆ మందసం జస్ట్ ఒక వస్తువు మాత్రమే. ఫిలిష్తీయులు దాన్ని ఎత్తుకుని పోయినప్పుడు దాన్ని తట్టుకెళ్ళి దాగోను గుడులు పెట్టారు. ఆ దాగోను గుడులు పెట్టినప్పుడు దేవుని యొక్క శక్తిని చూపించడం కొరకు, ఇశ్రాయేలులో దేవుని యొక్క బలమును చూపించడం కొరకు దాగోను గుడిలో ఉన్నటువంటి దాగోను యొక్క విగ్రహాన్ని పగలగొట్టాడు. ఆ యొక్క మందసాన్ని ఇశ్రాయేలు దగ్గరికి పంపించడం కొరకు ఆ ఫిలిష్తీయులు దాన్ని ఆ చోటకి ఈ చోటకి మార్చినప్పుడు ఆయా ప్రజలను దేవుడు మొత్తాడు. కారణం ఏంటంటే దేవుని శక్తిని చూపించడానికి తప్ప ఆ మందసభంలో శక్తిని కాదు. ఫిలిష్తీయుల దగ్గర నుంచి మందసాన్ని తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలు ఆ మందసాన్ని అభినాదాబు ఇంటిలో దాచిపెట్టారు. ఇక అభినాదాబు ఇంటిలో దాచిపెట్టిన దాటి నుండి ఇక అప్పటి నుండి కూడా దేవాతి దేవునికి నివాసయోగ్యమైనటువంటి ప్రత్యక్ష గుడారాన్ని ఎవరూ కట్టలేదు. తదుపరి న్యాయాధిపతుల తర్వాత వచ్చినటువంటి రాజు, ప్రథమ రాజు అయినటువంటి సౌలు దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలి, దేవునికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి, దేవుడు నివాసం ఉండడానికి, ఇశ్రాయేలుతో ఉండడానికి నేను మీతో ఉంటాను అని చెప్పినటువంటి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచన సౌలుకు రాలేదు. సౌలు దేవుని దగ్గర విచారణ చేయటం మర్చిపోయాడు. సౌలు దేవుని దగ్గర దేవుని జ్ఞాపకం చేసుకోవడం, దేవుని శాసనాలను జ్ఞాపకం చేసుకోవడం మరచిపోయాడు. అది దేవుని ప్రజలకు నచ్చింది తప్ప అది దేవునికి వ్యతిరేకమైంది. సౌలు దేవునికి అయిష్టుడిగా మారడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రజలకు నచ్చింది చేసి దేవునికి అయిష్టుడయ్యాడు. నేను గొప్పవాడిని, నేను శక్తిమంతుడు, నేను ఏదైనా చేయగలను, నేను ఎలాగైనా ఉండగలను అనేటువంటి సౌలు యొక్క స్థితి సౌలును దేవునికి దూరం చేసింది. దేవుని మీద ఆధారపడినటువంటి స్థితి, దేవునికి లోపడినటువంటి స్థితి, దేవుని యొక్క వాక్యాన్ని వెదకని అతని స్థితి, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వని అతని స్థితి, దేవుని మాటకు గౌరవాన్ని ఇవ్వని అతని స్థితి ఏమైందంటే దేవునికి అయిష్టమైంది, దేవునికి దూరం అయిపోయాడు సౌలు. అయితే తదుపరి కాలంలో దేవుడు అంటున్నాడు, సౌలు తర్వాత నా హృదయానుసారుడైన ఒక మనుషుని నేను కనుగొన్నాను, అతన్ని నేను రాజుని చేస్తానన్నాడు. దేవుడు అరణ్యములో తిరుగులాడుతున్నటువంటి గొర్రెలను కాచుకున్నటువంటి దావీదును దేవుడు ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాక్యంలో ప్రభువు అంటాడు, ఆయన రాజులను కూర్చుండబెట్టుటకు, పడగొట్టుటకు అధికారం కలిగినటువంటి వాడు. ఈరోజు మనం చూసేటువంటి అధికారాలు, ఈరోజు మనం చూస్తున్నటువంటి అధికారులు, నాయకులు, వీళ్ళందరూ కూడా మనం ఎన్నుకుంటూ వచ్చిన వాళ్ళు కాదు, దేవుడు ఎన్నుకుంటే వచ్చిన వాళ్ళు. అందుకనే మనం రాజులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నాయకులకు వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి వీలు లేదని తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ రాజు నీకు నచ్చలేదా, ప్రభు దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడమే, ప్రభా నా ప్రధానమంత్రి నాకు నచ్చలేదు, వీళ్ళు చేసేటువంటి తీర్పులు నాకు నచ్చలేదు, లేకపోతే వీళ్ళు చేసే శాసనాలు నాకు నచ్చలేదు, నీ చిత్తాన్ని నెరవేర్చు అని మనం ప్రార్థన చేయాలి. దేవుడే రాజులను మార్చుతాడు, దేవుడే శాసనాలను మార్చుతాడు, దేవుడే దేశ పరిస్థితులను చక్కపరుస్తాడు. కాబట్టి మనము క్రైస్తవ సమాజంగా రాజుల మీద పడి ఎడవడం కంటే, అధికారుల మీద పడి మనము వాళ్ళు తిట్టడం కంటే, దేవుడు మనకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనము తిట్టడం కంటే, మనము దేవుని దగ్గర మొరపెట్టి ప్రభువా పరిస్థితులు ఎలా ఉన్నాయి,
సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సంఘానికి మరి వ్యతిరేకమైన స్థితిగతులు దేశంలో జరుగుతూ ఉన్నాయి. దేశంలో నాయకులు, అధికారులు సంఘానికి వ్యతిరేకంగా తిరుగులాడుతున్నారు అని చెప్పి దేవుని దగ్గర మొర పెడితే దేవుడు ఖచ్చితంగా దేవుని సంఘానికి ప్రతికూలంగా ఉన్న ప్రతి నాయకుని దేవుడు దించుతాడు. నెబుకద్నెజరు రాజును దేవుడు గడ్డి మేయించాడు. సౌలు రాజును దేవుడు దించాడు. సౌలు తర్వాత అరణ్యములో ఉన్నటువంటి దావీదును తీసుకెళ్లి దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు మన దేవుడు రాజ్యాలను మార్చగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత దావీదుకు మొట్టమొదటిగా గుర్తొచ్చింది ఏంటో తెలుసా? మనము సౌలు రాజుగా ఉన్నంతకాలం మనము దేవుని ఎదుట విచారణ చేయటం మర్చిపోయాం. మనము దేవుని ఎదుట విచారణ చేయనట్లుగా దేవుని మందసాన్ని తీసుకొద్దాం అని చెప్పి తన ప్రజలను పోగుపెట్టాడు. సియోను పర్వతం మీద యెరూషలేములో ఆయన ఒక గుడారాన్ని కట్టి దేవుని మందసాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాడు. దేవుని మందసాన్ని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత సొలొమోను దావీదు అంటాడు, సొలొమోనా, నేను కట్టించినటువంటి ఈ ప్రత్యక్ష గుడారము, లేకపోతే నేను కట్టించినటువంటి ఈ గుడారం, నేను కట్టించినటువంటి ఈ పరిస్థితి అన్నీ కూడా నేను నా ఆలోచనలో నుంచి వచ్చింది కాదు అంటాడు దావీదు. ఒక మాట చదువుదాం. ఆ మాట దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయం 19వ వచనం అంటాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మొచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. సొలొమోనుతో దావీదు అంటాడు, సొలొమోనా, నేను ఈ గుడారాన్ని కట్టానయ్యా, ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టానయ్యా, దేవుని మనసాన్ని ఇక్కడ పెట్టానయ్యా. ఈ మందసము నేను చేసిన ఈ సమస్త పని అంతా కూడా, ఈ మందసంలో నేను ఏర్పాటు చేసినంతా కూడా నా సొంతంగా నేను ఆలోచించింది కాదు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్తైన దేవుడు, యెహోవా నామము కలిగిన దేవుడు, మనల్ని నడిపించుచున్న దేవుడు, ఈ సృష్టిని సృజించిన దేవుడు నాకు చాలా వ్రాత మూలముగా నాకు నేర్పించాడు. తను రాసిచ్చే నాకు ఇది చేయాలి. నేను ఆయన చెప్పిందంత ప్రత్యక్ష గుడారంలో చేశాను. అందుకనే మోషే నియమించినటువంటి ప్రత్యక్ష గుడారానికి మోషే గుడారం అని, దావీదు నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారానికి దావీదు గుడారం అని పేరు వచ్చింది. అయితే దావీదు గుడారాన్ని దేవుడు ఎందుకు మోషే గుడారాన్ని నిలబెడతారని చెప్పలేదు? ప్రవచన వాక్యంలో దావీదు గుడారం కూడా చెడిపోయింది. దావీదు గుడారం కూడా తదుపరి కాలంలో మరి సొలొమోను వచ్చిన తర్వాత సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. దేవాలయాన్ని కట్టిన తర్వాత ప్రత్యక్ష గుడారం తీసివేయబడింది. కానీ దావీదు దేవాతి దేవుడు ఆమోసు ద్వారా ప్రవచనాన్ని చెప్తా అంటున్నాడు, నేను దావీదు గుడారాన్ని కడతానంటున్నాడు తప్ప సొలొమోను దేవాలయాన్ని కడతానంటలేదు, లేదా మోషే గుడారాన్ని కడతానంటలేదు. కానీ దావీదు గుడారాన్ని దేవుడు తిరిగి కడతానని దేవుడు వాగ్దానం చేశాడు. కారణం ఏంటి? ఒకటే కారణము, దావీదు గుడారములో దావీదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క పరలోకపు పద్ధతిని దావీదు తన గుడారములు ఏర్పాటు చేశాడు. ఏంటి దావీదు గుడారములు ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతి అంటే, దావీదు గుడారములో మందసం పెట్టబడింది. ఆ మందసం ఎదుట దావీదు 4,000 మంది వాయిద్యకారులను, 4,000 మంది పాటలు పాడేవారిని, కొన్ని వందల మందిని పరిచర్య చేసేవారిని ఆ మందసము ఎదుట ఏర్పాటు చేసి ఒక ఆరాధన పద్ధతిని ఏర్పాటు చేశాడు. అక్కడ గొర్రెల్ని కానీ ఎద్దుల్ని కానీ బలి ఇవ్వడం కంటే ఆ దావీదు దేవుని మందసం ఎదుట స్తుతి ఆరాధన చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఆ పద్ధతి ఏంటంటే, దావీదు ఏర్పాటు చేసిన పద్ధతిని మనం ఒకసారి మీకు అర్థం కావాలంటే మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయం నుండి 25 అధ్యాయాలు చదివితే నిత్యము స్తుతి ఆరాధన జరిగేటువంటి స్థితిని దావీదు అక్కడ ఏర్పాటు చేశాడు. అక్కడ అంటాడు 23వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాలు 30వ వచనంలో చూస్తే అంటాడు, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గుర్చిన స్తుతి పాటలు పాడుటకు నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమించబడిరి. దావీదు దేవుని యొక్క మందసములో, ఆ దావీదు నిర్మించిన గుడారములో నిత్యము అనుదినమును ఉదయము సాయంకాలం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి, పగలు ఏ విధమైన తేడా లేకుండా నిత్యము స్తుతి ఆరాధన జరిగేటువంటి గొప్ప పద్ధతిని ఏర్పాటు. ఈ పద్ధతి ఎవరు ఇచ్చాడయ్యా అంటే సర్వోన్నతుడిని దేవుడు ఇచ్చాడో. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ పద్ధతి అంటే పరలోకపు పద్ధతి అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోగలం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే పరలోకములోని దేవదూతలు, పరలోకంలో 24 పెద్దలు, పరలోకములో ఉన్నటువంటి కెరూబులు,
సెరాపులు వీళ్ళందరూ కూడా దేవుని మందసము చుట్టూ చేరి ఆయన పరిశుద్ధుడు 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 అని ఎల్ల వేళలా ఆయనను స్తుతిస్తూ ఉన్నారని యోహాను దర్శనాన్ని చెప్తే ఉన్నాడు. యోహాను చూసినటువంటి ఆ దర్శనము దానికి ముందు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే దావీదు దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనములో దేవుడు చెప్పాడు, ఇది పరలోకపు దర్శనం, ఇది పరలోకపు పద్ధతి. దిస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద హెవెన్. పరలోకపు పద్ధతి. ఈ పరలోకపు పద్ధతిని భూమి మీద స్థాపించాలని దావీదుకు చెప్పినప్పుడు దావీదు కొన్ని వేల మందిని దేవుని మందసం ఎదుట యెహోవాను ఆరాధించుటకు దావీదు ఏర్పాటు చేశాడు. అక్కడ మనం ఆలోచన చేస్తే 4000 మంది పరిచారకులు, 4000 మంది సంగీత కళాకారులు, 4000 మంది గేట్ కీపర్స్, 4 ఆసాపు కుమారులందరూ కూడా 33 సంవత్సరాలు వాళ్ళందరినీ పోషించాడు. 33 సంవత్సరాలు అతడు పరిపాలన ఉన్నంత కాలము కూడా ఆ స్తుతి ఆరాధన ఆగకుండా సాగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఆ గుడారములో, ఆ ప్రత్యక్ష గుడారములో దావీదు నిర్మించిన ఆ గుడారములో ఆ సియోను పర్వతం మీద నిత్యము స్తుతి ఆరాధన 4000 మంది స్తుతించుచూ ఉండగా, దేవుని ఘనపరచుచూ ఉండగా దేవుని యొక్క సింహాసనం అక్కడ వేయబడింది. అందుని దావీదు అంటాడు కదా 22వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన స్తుతుల మీద ఆసీనుడు అని. అది జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడు. ఎక్కడైతే స్తుతులు ఉంటాయో, ఎక్కడైతే ఆరాధన ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడని దావీదుకు దేవుడు చెప్పగా, దావీదు సేనాయి ఆ యొక్క సియోను పర్వతం మీద ఏర్పాటు చేసినటువంటి ఆ స్తుతి ఆరాధన వలన దేవుడు తర్వాత కాలంలో ఏమంటాడు తెలుసా, ఈ దావీదు వచ్చే వరకు కూడా దేవుడు ఎప్పుడు కూడా ఇది నా పట్టణమో, ఇది నా ఇల్లు, ఇది నా గృహమో అని ఏ పట్టణం గురించి, ఏ గ్రామం గురించి చెప్పలేదు. కానీ దేవుడు అంటున్నాడు, యెరూషలేము నా పట్టణము, సియోను నా నివాసము, నేను సియోను వాసిని అని తనను ప్రకటించుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యము దేవుడు దావీదుకి ఇచ్చాడు చూడండి. దావీదు నివాసమున్న యెరూషలేము పట్టణాన్ని దేవుని పట్టణంగా మార్చుకున్నాడు. అప్పటి వరకు యెరూషలేము ఉంది, కానీ యెరూషలేము నాకు ఇష్టమైన పట్టణం అని చెప్పలేదు. యెరూషలేమును దేవునికి ఇష్టమైన పట్టణంగా దేవుడు ప్రకటించలేదు. కానీ దావీదు ఏర్పాటు చేసిన స్తుతి ఆరాధన దేవునికి ఇష్టమై ఆ పట్టణాన్ని దేవుడు తనకిష్టమైన పట్టణంగా, తనకు నచ్చినటువంటి పట్టణంగా, తనకిష్టమైనటువంటి పర్వతంగా, తన నివాసం ఉన్నటువంటి పట్టణంగా దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. కారణం ఏంటో తెలుసా, పరలోకపు స్తుతి ఆరాధన, పరలోకపు పద్ధతి అక్కడ జరిగింది. ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటే దావీదు పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని కట్టడం అంటే దావీదు పడిపోయినటువంటి డేరాన్ని పట్టుకొచ్చి నిలబెట్టడం కాదు, పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని నిలబెట్టి కర్రలు నిలబెట్టడం కాదు, తాళ్ళేసి కట్టడం కాదు, లేదా గోడలు నిర్మించడం కాదు. పడిపోయినటువంటి దావీదు నిర్మించిన పరలోకపు ఆరాధనను మరల భూమి మీద స్థాపించటమే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము. అందుకని దేవుడు ఆమోస్ ద్వారా పలుకుతున్నాడు, నేను పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని కడతాను అని. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టడం అంటే నిత్యస్తుతి ఆరాధన జరగడం, నిత్యము ఘనపరచబడటం, దేవుడు నిత్యము దేవుని నామం మహిమపరచబడటం. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిత్యస్తుతి ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడి నివాసం ఉంటాడు. ఎక్కడైతే నిత్యము ఆరాధన జరుగుతుందో ఆ స్థలములో ప్రభువు నిలిచి ఉంటాడు. ఎక్కడైతే ప్రభువు నిలిచి ఉంటాడో, ఎక్కడైతే సింహాసనం ఆయనకి వేయబడుతుందో అక్కడ ఆయన శత్రువులను తన పాదపీఠంగా చేసుకుంటాడని 110వ కీర్తనలో దావీదు సెలవిస్తామన్నాడు. ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి భారతదేశంలో ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహవాసం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా, దావీదు పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని తిరిగి కట్టడం, పడిపోయినటువంటి దేవుని యొక్క దావీదు గుడారాన్ని నిర్మించడమే. దాని అర్థం ఏంటో తెలుసా, నిత్యము స్తుతి ఆరాధన జరగాలి, ప్రతి గంట దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి గంట దేవుని ఎదుట ఎవరో ఒకరు మోకరించి ప్రభువుని ఆరాధన చేయాలి. 24 గంటలు 24 పెద్దలు, 24 కుటుంబాలు దేవుని స్తుతిస్తూ ఉండాలి. అలా ఉంటే ఎక్కడైతే స్తుతి ఆరాధన ఉంటుందో ఆ గ్రామాన్ని దేవుడు దీవిస్తాడు. ఏ ఇంటిలో అయితే స్తుతి ఆరాధన, నిత్య స్తుతి ఆరాధన ఉంటుందో ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ స్థలములో దేవుడు నిలిచి ఉంటాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇప్పటికే ఈ ప్యాటర్న్ లేక ఈ పద్ధతిని ఇప్పటికే 38 దేశాలు ఈ పద్ధతిని తెలుసుకుని అవలంబిస్తున్నారు. భారతదేశంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి అదే పద్ధతి
ద్వారా ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి సహవాసాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సహవాసములు ఇప్పటికీ 70 మంది సేవకులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, కోల్కతా నుండి, పంజాబ్ నుండి, ఒడిస్సా నుండి అనేక మంది సంఘాలు మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. అందుకనే దేవుడు మన దేశాన్ని దృష్టించాడు. మేము IPL సహవాసాన్ని ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటో తెలుసా? భారతదేశంలో దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి క్రీస్తు వారి సువార్త వచ్చినప్పటికీ భారతదేశపు క్రైస్తవ జనాభా 2% మాత్రంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే మేము ప్రార్థన చేయడం ప్రారంభించామో, ఎప్పుడైతే IPL పరిచర్య నిత్య స్తుతి ఆరాధన ఎప్పుడైతే ప్రారంభించబడిందో, ఈ లెక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? 5.8 దగ్గరికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే IPL సహవాసంలో ఉండి నిత్య స్తుతి ఆరాధనలో పొందుతున్నారో వారు సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి, వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి. అప్పుల్లో ఉన్నవారు నిజముగా దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన మీరు కూడా ఇలాంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలని, మీ కుటుంబాల్లో మీ సంఘాల్లో ఇలాంటి దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. రండి, మాతో చేతులు కలపండి. దేవునికి ఒక బలమైనటువంటి సింహాసనాన్ని భారతదేశంలో వేద్దాం. భారతదేశము దేవుని కొరకు పట్టబడినట్లుగా, భారతదేశంలో క్రైస్తవ సంఘపు సమాజపు ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల శక్తులన్నీ క్రీస్తు వారి యొక్క పాదపీఠంగా మారు వరకు మనకు దేవునికి సింహాసనం వేద్దాం. ఈరోజు దేశంలో దేవునికి సింహాసనం వేస్తే ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు ఆయన శత్రువులు ఆయన పాదపీఠంగా చేసుకుంటాడట. ఈరోజు మన దేశంలో మన శత్రువులు ఎక్కువైపోయారు, సంఘ విద్రోహ శక్తులు ఎక్కువైపోయారు, సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఎక్కువైపోయారని బాధపడుతున్నటువంటి సంఘమా, విశ్వాసి, సేవకుడా, రా మాతో చేతులు కలుపు. దేవునికి సింహాసనం వేద్దాం. మనకు దేవునికి సింహాసనం వేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆయన శత్రువులందరూ కూడా, ఆయన సంఘం శత్రువులందరూ కూడా ఆయన పాదముల క్రింద ఉంటారు. వస్తావా? చేతులు కలుపుతావా? ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అనేక సాక్ష్యాలు ఉన్నాయి, పంచుకోవడానికి సమయం లేదు. కానీ పురిమైన దేవుని బిడ్డరా, పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని నిలబెడదాం. పడిపోయినటువంటి దేవుని యొక్క పరలోకపు దర్శనము, దావీదుకి ఇచ్చినటువంటి దర్శనం మరలా మనం నిలబెడదాం. దేవునికి ఒక బలమైన సింహాసనాన్ని ఇక్కడ వేద్దాం. రండి, ఒక భారతదేశాన్ని క్రీస్తు కొరకు సంపాదిద్దాం. ఇదిగో దేవుడు సియోను వాసిని అని చెప్పుకున్నట్లుగా, నేను భారతదేశపు వాసిని అని దేవుడు చెప్పుకున్నట్లుగా ఆయన ఒక చక్కటి సింహాసనాన్ని వేద్దాం. రండి, ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం. రండి, చేతులు కలపండి. ఒకవేళ మీరందరూ కలిసి మాతో సహవాసంలో ఉండాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాం, ఖచ్చితంగా రండి, చేతులు కలపండి, ప్రార్థన చేద్దాం. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మా సంఘ బిడ్డలు, మా యవన బిడ్డలకు వివరాలు తెలియపరుస్తారు, మా సేవకులు మిమ్మల్ని కలుస్తారు. తప్పనిసరి అందరం కూడా ఒక బలమైన దేవుని సింహాసనాన్ని కడదాం. అట్టి కృప ప్రభు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మన సంఘాల్లో, మన దేశంలో అనుగ్రహించును గాక. మీ కుటుంబం ప్రత్యేకంగా, మీ కుటుంబము, మీ సంఘము, మీ గ్రామం రూపాంతరం చెందాలి, ఆశీర్వదింపబడాలి. అట్టి కృపచేత ప్రభు మనల్ని ఆదరించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టుటలో మాకు బలమునిచ్చుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు నాయనగో తండ్రి. పడిపోయిన దావీదు గుడారాన్ని కడుతూ ఉన్నాం మేము, మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఏవో తండ్రి, ఇప్పటికే మా దేశంలోను, మా పరిస్థితుల్లోను, మా కుటుంబాల్లోను, మా సంఘాల్లోనూ అద్భుతాలు చేసిన దేవా. ఎదుగో తండ్రి, అనేక మంది వాక్యాన్ని వింటున్న వారి కుటుంబాల్లో నీ పరలోక సన్నిధిని ఇవ్వండి, పరలోక సమాధానాన్ని ఇవ్వండి. వారు కూడా మాతో చేతులు కలిపి దావీదు సింహాసనం నాయనాయో తండ్రి, దావీదు గుడారాన్ని కట్టు, నీకు పరలోక సింహాసనాన్ని భూమి మీద వేస్తూ నాయనా మా జీవితాల్లో మార్పు పొందుకోవడానికి సహాయం చేయి. ఎవరి కుటుంబాలు అయితే శోధనలు ఉన్నాయో, ఎవరి కుటుంబాలు అయితే కలవరం ఉన్నాయో, ఆ శోధనలన్నీ లయపరిచి, కలవరాన్ని దూరపరిచి, నీ సమాధాన కార్యాలు వారి పట్ల జరిగించం. మీరే మహిమ పొందమని ఈ నాయకుని పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.